రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో బ్రిడ్జ్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం చేశారు అధికారులు. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని గత 15 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. నోటీసులు గడువు ముగియడంతో సుమారు 30 ఏళ్లు కూల్చివేశారు అధికారులు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా కూల్చివేతలకు ముందే పరిహారం కోర్టులో జమ చేశామని చెబుతున్నారు అధికారులు. जरूर जरूर बाबू